2018లో ప్రజ్ఞానంద 12 సంవత్సరాల వయసులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్, ప్రపంచంలో రెండవ పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. ఢిల్లీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలో ఆమె ప్రజ్ఞానంద పేరును ప్రస్తావించారు. భారత్ ఇలాంటి 80 మంది గ్రాండ్ మాస్టర్లను తయారు చేసిందని చెప్పుకొచ్చారు. ఇంతకు ఈ ప్రజ్ఞానంద ఎవరు? ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించేంత ప్రత్యేకత ఏంటి అంటే, రమేష్ బాబు ప్రజ్ఞానంద భారత చెస్ గ్రాండ్ మాస్టర్. విశ్వనాథన్ ఆనంద్ను అధిగమించి భారతదేశపు నెంబర్ 1 చెస్ ఆటగాడిగా నిలిచాడు. 2024 టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లెరెన్ను ఓడించాడు. ఈ 18 ఏళ్ల చెస్ ప్రాడిజీ రమేష్ బాబు ప్రజ్ఞానంద. అలా భారత ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రజ్ఞానంద తన 5 సంవత్సరాల వయసు నుంచే చెస్ ఆడటం ప్రారంభించాడు. ప్రపంచ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన తర్వాత ఫలితంపై సంతోషం వ్యక్తం చేశాడు. క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్పై మొదటిసారి గెలవటం చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రపంచ ఛాంపియన్ను ఓడించడానికి ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఆ సమయంలో క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్తో తొలిసారి ఆడటం, గెలవటం మీద తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 2018లో ప్రజ్ఞానంద 12 సంవత్సరాల వయసులో భారతదేశపు అతి పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్, ప్రపంచంలో రెండవ పిన్న వయస్కుడైన గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు. గ్రాండ్ మాస్టర్ టైటిల్ను సాధించిన 5వ పిన్న వయసు వ్యక్తిగా రికార్డు నమోదు చేసుకున్నారు. ప్రజ్ఞానంద అసాధారణ నైపుణ్యాలు, విజయాలకు ప్రసిద్ధి. ప్రజ్ఞానంద అక్క ఆర్ వైశాలి కూడా గ్రాండ్ మాస్టర్. ఆమె భారతదేశంలో గ్రాండ్ మాస్టర్గా మారిన 3వ మహిళా చెస్ క్రీడాకారిణిగా రికార్డు సాధించారు. వీరిద్దరూ ప్రపంచంలోనే మొట్టమొదటి సోదర సోదరి గ్రాండ్ మాస్టర్ జంటగా చరిత్ర సృష్టించారు. ప్రజ్ఞానంద తమిళనాడులోని చెన్నైలో ఆగస్టు 10, 2005న జన్మించారు. ప్రజ్ఞానంద తండ్రి రమేష్ బాబు టీఎన్ఎస్పీ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. తల్లి నాగలక్ష్మి గృహిణి. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ప్రజ్ఞానందతో పాటు కనిపిస్తుంటారు. ప్రజ్ఞానంద చెన్నైలోని వేలమ్మాళ్ మెయిన్ క్యాంపస్కు హాజరయ్యాడు. ప్రజ్ఞానంద 2013లో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ అండర్-8 టైటిల్ను గెలుచుకున్నాడు. దీంతో FIDE మాస్టర్ బిరుదు అందుకున్నాడు. 2015లో అండర్-10 టైటిల్ను గెలుచుకున్నాడు. 2016లో ప్రజ్ఞానంద 10 సంవత్సరాల 10 నెలల 19 రోజుల వయసులో చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. 10 సంవత్సరాల వయసులో అంతర్జాతీయ మాస్టర్ అయ్యాడు. ఆ సమయంలో అతిపిన్న వయస్కుడిగా 12 సంవత్సరాల వయసులో గ్రాండ్ మాస్టర్గా మారాడు. ఇంత ట్రాక్ రికార్డుతో దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తం చేపట్టేవారు కాబట్టే నిర్మలా సీతారామన్ ప్రజ్ఞానంద గురించి ప్రస్తావించారు.